కన్య రాశి 2026 సంవత్సర రాశి ఫలితాలు. 2026లో కన్య రాశి వారికి వచ్చే మార్పులు నెమ్మదిగా మొదలై, జీవితం మొత్తం మీద ఒక కొత్త ప్రవాహంలా అనుభూతి కలిగిస్తాయి. మీరు ఎప్పటిలా ప్రతిదీ పర్ఫెక్ట్గా చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఈ సంవత్సరం మాత్రం మీ మనసు కొంచెం గాలి తాకినట్టుగా స్వేచ్ఛగా కదలడం మొదలవుతుంది. అనుకోని అవకాశాలు, అనుకోని పరిచయాలు, అనుకోని ప్రయాణాలు, ఇవన్నీ మీరు ముందుగా ప్లాన్ చేయకపోయినా, మీ జీవితాన్ని ఒక మెట్టు పైకి తీసుకెళ్తాయి. 2026లో మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయమే మీ పెద్ద భవిష్యత్తుకు దారితీయగలదని ఈసారి చాలా స్పష్టంగా తెలుస్తుంది. స్త్రీలకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా భావోద్వేగ పరంగా పలుకరిస్తుంది. మీ హృదయం దీర్ఘకాలంగా ఎదురుచూసిన శాంతిని అనుభవిస్తుంది. ఇష్టపడే వ్యక్తి నుంచి స్పష్టమైన స్పందన రావటం, సంబంధం లోతుగా మారటం, లేదా ఇప్పటికీ ఉన్న సంబంధంలో కొత్త ప్రేమ ఊపిరి రావటం, వీటిలో ఏదో ఒకటి మీ దారి చేరుతుంది. మీరు చూపించే కేర్, మీరు ఇచ్చే అండ, మీరు చూపించే నమ్మకం, ఇవన్నీ ఎదురువాళ్ల మనసుకు నేరుగా దారి తీస్తాయి. మీరు చాలా కాలంగా వాయిదా వేసిన మీ స్వంత కలలకు కూడా ఈ సంవత్సరం ఒక మధురమైన గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా మీరంతా నిలకడగా ఉండి మీ శరీరం కోరుకునే విశ్రాంతి, నీరు, నిద్ర అన్నింటినీ సరిగ్గా ఇస్తే అద్భుతమైన మార్పు గమనిస్తారు. కుటుంబానికి మీరు చేసే సపోర్ట్ ఈసారి మీకే గుర్తింపు, గౌరవం, ప్రేమ రూపంలో తిరిగి వస్తుంది. పురుషులకు ఈ సంవత్సరం తమ దారిని తాము నిర్మించుకునే సమయం లాంటిది. మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ఒక పెద్ద లక్ష్యం, అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు, కొత్త వ్యాపారం కావచ్చు, విదేశాలకు ప్రయత్నాలు కావచ్చు, వీటిలో ఒకటి ఇప్పుడు గట్టిగా ముందుకు కదులుతుంది. ఒత్తిడి ఉన్నా, మీరు చూపే ధైర్యం, లాజిక్, క్లియర్ నిర్ణయం, ఇవన్నీ మీకు విజయం తెచ్చే ప్రధాన శక్తులు అవుతాయి. మీరు ఆలోచించే విధానం మరింత మెచ్యూర్ అవుతుంది. ఈ సంవత్సరం మీరు మీరే మళ్లీ సృష్టించుకుంటారు. ప్రేమలో కూడా అనవసర దూరాలు, అపార్థాలు తొలగిపోతాయి. మీరు భావనలు స్పష్టంగా చెప్పగలిగినప్పుడు సంబంధం సాఫీగా ప్రవహిస్తుంది. ఆరోగ్యంలో అయితే ముఖ్యంగా నడక, ధ్యానం, ఆహారం పట్ల జాగ్రత్త అవసరం. మీరు శరీరాన్ని కాస్త ప్రేమగా చూసుకుంటే అది మిమ్మల్ని డబుల్ ఎనర్జీతో ప్రోత్సహిస్తుంది. మొత్తం కన్య రాశివారికి 2026 అనేది నెమ్మదిగా మొదలై, తర్వాత వేగం పెరిగి, చివరికి అద్భుత ఫలితాలు ఇచ్చే సంవత్సరం. మీ కృషి ఒక్కటి వృథా కాదని ఈసారి జీవితం మీకు చూపిస్తుంది. మీ దారిలో వచ్చే అవకాశాలను భయపడకుండా పట్టుకుంటే మీ భవిష్యత్తు మరింత బలంగా నిలబడుతుంది. మీ మాటల్లో, మీ చూపుల్లో, మీ అడుగుల్లో ఈ సంవత్సరం కొత్త వెలుగు కనిపిస్తుంది. ఏదో గొప్పదాన్ని ఎదురుచూస్తున్నట్లుగా మీ అంతరంగం అనుభవిస్తుంది. అది నిజంగానే మీవైపు వస్తోంది. మీరు దాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉండాలి. శ్రీకాంత్ గురూజీ భక్తి. నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువుగారు. శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు, అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. శ్రీకాంత్ గురూజీ భక్తి. 12 రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమఃశివాయ పంచాక్షరి ఈ మహా మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఈ నవగ్రహ శ్లోకాన్ని, నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో 108 సార్లు పఠిస్తూ జపించండి. నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు 108 సార్లు మరియు 21 సార్లు 11 సార్లు స్మరించాలి, జపించాలి. చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు. నవగ్రహ స్తోత్రం. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. నవగ్రహ స్తోత్రం రవిః స్తోత్రం శ్లోకం. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్యుతిం. తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. చంద్రః స్తోత్రం శ్లోకం. దదిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరోదార్ణవ సంభవం. నమామి శశినం సోమం శంభో అర్మకుట భూషణం. కుజః స్తోత్రం శ్లోకం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం. కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. బుధః స్తోత్రం శ్లోకం. ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధం. సౌమ్యం సౌమ్య సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. గురుః స్తోత్రం శ్లోకం. దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభం. బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. శుక్రః స్తోత్రం శ్లోకం. హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం. సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. శనిః స్తోత్రం శ్లోకం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. రాహుః స్తోత్రం శ్లోకం. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం. సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. కేతుః స్తోత్రం శ్లోకం. పలాశ పుష్ప సంకాసం తారకాగ్రహమస్తకం. రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతున్ ప్రణమామ్యహం. నగ్రహ ఫలశ్రుతి ఇతి వ్యాస ముఖోద్గీతం యః పఠేత్సు సమాహితః. దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతి రభవిష్యతి. నరనారీ నృపాణాం చ భవే అద్దుః స్వప్న నాశనం. ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనం. గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్ని సముద్భవాః. తాస్సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతేన సంశయః. ఇతి వ్యాస విరచితం నవగ్రహ స్తోత్రం సంపూర్ణం. శ్రీకాంత్ గురూజీ భక్తి. ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి. ఈ దేవతలకు నమస్కరించుకోండి. ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది. శని దోషాలు నావగ్రహ దోషాలు కుజ దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది. స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది. పరీక్షల్లో పాస్ అవుతారు. ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును. మీకు అన్నివేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది. మీ శ్రీకాంత్ గురూజీ మా శ్రీకాంత్ గురువుగారు. మా శ్రీకాంత్ గురూజీ భక్తి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.